ఇంజినీరింగ్‌లో ఎవర్‌గ్రీన్ అండ్ రాయల్ బ్రాంచ్‌గా దేనికి పేరుంది అంటే, అది తప్పకుండా మెకానికల్ ఇంజినీరింగ్ అని చెప్పొచ్చు. చాలామంది అనుకుంటారు మెకానికల్ ఇంజినీరింగ్ అంటే కేవలం కార్ ఇంజిన్స్ బ్రేక్ డౌన్ అయితే వాటిని బాగు చేయడం, లేదంటే వర్క్‌షాప్స్‌కి అటెండ్ అవ్వి అక్కడున్న వెహికల్స్‌ని డెమాన్‌స్ట్రేట్ చేయడం ఇలాంటి చిన్న చిన్న పనుల గురించే మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తారని అనుకుంటారు. కానీ అది ముమ్మాటికి నిజమైతే కాదు. ఒక చిన్న నీడిల్ నుండి మనం డ్రైవింగ్ చేసే హై స్పీడ్ హైపర్ కార్స్, సూపర్‌సోనిక్ జెట్స్, రోబోటిక్ ఆర్మ్స్ అండ్ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న రాకెట్స్ వరకు మూవింగ్ పార్ట్స్ ఉన్న ప్రతి హార్డ్వేర్ సిస్టమ్ వెనుక ఉన్న బ్రెయిన్ మెకానికల్ ఇంజనీర్‌దే. ఈవేళ ఈ వీడియోలో ఈ 5 మినిట్స్‌లో ఈ కోర్స్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా మాట్లాడుకుందాం. ముందుగా బీటెక్‌లో ఉన్న 4 ఇయర్స్‌లో వీళ్ళ సిలబస్‌ని 3 మెయిన్ ఏరియాస్‌లో మనం చూడొచ్చు. అందులో ఫస్ట్ ఏరియా వచ్చేసి డిజైన్ అండ్ మెకానిక్స్, డైనమిక్స్, కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. అంటే ఒక డైనమిక్ కాంపోనెంట్ డైనమిక్ ఫోర్స్ పడితే విరిగిపోకుండా ఎలా లోడ్ని తట్టుకుంటుందో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఈ సబ్జెక్టులో అయితే మనకు చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ అండ్ ఫ్లూయిడ్ సైన్సెస్, థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఐసీ ఇంజన్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్. అంటే లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఫ్లో ఎలా ఉంటుంది, పవర్ ప్లాంట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఫ్లూయల్ హీట్ నుండి పవర్ ఎలా ప్రొడ్యూస్ చేయాలో ఇందులో అయితే వీళ్ళని చదివిస్తారు. అండ్ మూడో ఏరియా వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆటోమేషన్, క్యాడ్, క్యామ్, సిఎన్సి, మిషనింగ్ అండ్ రోబోటిక్స్. మోడర్న్ డే ఇండస్ట్రీ టెక్నాలజీకి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ని కనెక్ట్ చేసి ఆటోమేషన్ ఎలా చేయాలో అనేది ఈ సబ్జెక్ట్లో వీళ్ళైతే నేర్చుకుంటారు. అండ్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ప్యూర్ ఫిజిక్స్, డిజైన్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ ఎక్కువగా అయితే ఉంటాయి. విజువలైజేషన్ కెపాసిటీ బాగుంటేనే ఈ బ్రాంచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మీకు అయితే మారుతుంది, లేదంటే కొద్దిగా డిఫికల్ట్ అనే చెప్పొచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్న మేజర్ బెనిఫిట్ ఏంటంటే కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ముందుగా కోర్ ప్రైవేట్ కంపెనీస్, టాటా మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, ఎల్ఎన్టీ, రిలయన్స్ లాంటి జైంట్స్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ట్రైనీస్గా వీళ్ళు ఎర్లీగా అయితే స్టార్ట్ చేయొచ్చు యాజ్ ఏ ఇంటర్న్షిప్ చేస్తూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ పబ్లిక్ సెక్టర్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్. మెకానికల్ వాళ్ళకి పిఎస్యూ స్కోప్ అయితే చాలా వైడ్గా అయితే ఉంటుంది. గేట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఓఎన్జీసీఎల్, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ వీటిలో అండ్ ఇస్రో, టీఆర్డీఓ లాంటి కోర్ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో సైంటిస్ట్ జాబ్స్ కూడా మీకైతే రావచ్చు. అండ్ మూడో సెక్టర్ వచ్చేసి ఐటీ అండ్ టెక్ సెక్టర్. కంప్యూటర్ సైన్స్కి పరిమితం అవ్వకుండా కోడింగ్ నేర్చుకుంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీ లాంటి కంపెనీస్లో లేదా ప్రొడక్ట్ డిజైన్, సాఫ్ట్వేర్ స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ ఎంఎన్సీస్లో మీకైతే హై ప్యాకేజెస్కి మీరైతే జాయిన్ అవ్వే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఐటీ బూమ్లో మెకానికల్ సాఫ్ట్వేర్కి ఫ్యూచర్ ఉందా అనే డౌట్ మీకైతే ఉండొచ్చు. అబ్సల్యూట్లీ మీకైతే స్కోప్ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ 4 వైపు ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతుంది. ఇందులో మనకి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, స్మార్ట్ ఫ్యాక్టరీస్లో రోబోటిక్ ఆర్మ్స్ అండ్ ఏఐ సెటప్ సిస్టమ్స్ అయితే అనలైజ్ చేయడానికి స్పెషలైజ్డ్ మెకానికల్ డిజైన్ ఎక్స్పర్ట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో అందుకని మెకానికల్ స్టూడెంట్స్ని చాలా మాస్ రిక్రూట్ అయితే చేసుకుంటున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీస్. ఈవీలో బ్యాటరీ డిజైన్, థర్మల్ కూలింగ్ టెక్నాలజీ, ఏరోడైనమికల్ స్ట్రక్చర్ అండ్ వెయిట్ ఆప్టిమైజేషన్ ప్యూర్ మెకానికల్ డొమైన్సే. సో వీటికి కూడా మెకానికల్ స్టూడెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 3D ప్రింటింగ్. హెవీ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఇన్స్టెంట్గా డైరెక్ట్ మెటల్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ చేయడంలో అడ్వాన్స్డ్ డిమాండ్ ర్యాపిడ్లీ గ్రో అయితే అవుతుంది. సో ఈ టెక్నాలజీ కూడా మెకానికల్ స్టూడెంట్స్ అయితే చాలా అవసరం. సో ఫైనల్గా మీకు ఫిజికల్ మిషన్స్ బిల్డ్ చేయడం, ఏరోడైనమిక్ కార్స్ డిజైన్ చేయడం, ఏరోస్పేస్ ఆటోమేషన్ సిస్టమ్స్ మీద ఇంట్రెస్ట్గా ఉండుంటే ఆర్ కోర్ డైనమిక్ సెక్టర్లో కెరియర్ లాంగ్ టర్మ్గా డిజైన్ చేసుకోవాలి అని ఉన్న మెకానికల్ ఇంజనీర్ మీ వైపుకి అయితే కన్ఫర్మ్గా మ్యాచ్ అవుతుంది. కేవలం ట్రెడిషనల్ లెర్నింగ్కి స్టిక్ అవ్వకుండా మోడర్న్ సాఫ్ట్వేర్ డిజైన్స్ టూల్స్ మీకైతే నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ని ఒక మంచి ఆప్షన్ కింద అయితే చూడొచ్చు. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేద్దాము అని అనుకునే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మా వీడియోకి లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ కెరియర్ గైడెన్స్ వీడియోస్ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.